శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో కలియుగం 4808 సంవత్సరంబులు దాటిన తరువాత మనుషుల ప్రవర్తనల్లో, సమాజంలోని బంధాలలో, చివరికి ప్రకృతిలో ఎలాంటి ఊహించని మార్పులు వస్తాయని రాశారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న శ్రీ జవాంగుల నాగభూషణం గారి గ్రంథంలోని పేజీ నంబర్ 119 మరియు 120 పేజీలలో స్వామివారు తన శిష్యురాలైన అచ్చమ్మ గారికి నేరుగా ఏం బోధించారో ఈరోజు మనం లైన్ బై లైన్ చూడబోతున్నాం. చాలామంది కాలజ్ఞానం అనగానే కేవలం భయపడే విషయాలు అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ప్రాక్టికల్గా సమాజంలో మనం చూస్తున్న నైతిక మార్పులకు స్వామివారు ఆనాడే తాళపత్ర గ్రంథాలలో రాసిన ఈ వాక్యాలకు ఉన్న అసలైన సంబంధం ఏంటి? ఈ 2 పేజీలలో ఉన్న ప్రతి అక్షరాన్ని, ప్రతి లైన్ను మీకు ఇక్కడ పుస్తకంలో ప్రత్యక్షంగా చూపిస్తూ క్లియర్గా విశ్లేషిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు మన జీవితానికి ఎంతో ముఖ్యమైనవి. మనం మొదటగా 119వ పేజీ కింద గమనిస్తే స్వామివారు అచ్చమ్మ గారికి భవిష్యత్తు విషయాలను బోధించడం ప్రారంభించిన అత్యంత పవిత్రమైన అసలైన వాక్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గ్రంథంలో ఇలా లిఖించబడి ఉంది: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అచ్చమ్మ గారికి కాలజ్ఞానంబు బోధించుట. తల్లి అచ్చమాంబ వినుము. 4808 సంవత్సరంబులు ఈ కలియుగంబులో జరిగిపోయిన పిమ్మట ధర్మదేవత భూలోకంబునందు పుణ్యస్థలంబులో తిరుగుచుండును. ఈ వాక్యాన్ని మనం చాలా నిశితంగా అర్థం చేసుకోవాలి. కలియుగం మొదలై 4808 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత సమాజంలో ధర్మం, న్యాయం అనేవి చాలా వరకు క్షీణిస్తాయని స్వామివారు ముందే చెప్పారు. నైతిక విలువలు, సత్యం అనేవి సామాన్య మానవుల దైనందిన ప్రవర్తనలో కనిపించడం తగ్గిపోతుందని, అవి కేవలం కొన్ని పుణ్యక్షేత్రాలైన మాత్రమే నిలిచి ఉంటాయని స్వామివారు వివరించారు. మానవుల ఆలోచనల్లో స్వార్థం పెరిగి సమాజం నైతిక పతనం వైపు అడుగులు వేయడానికి ఈ కాలగణన ఒక పెద్ద సంకేతం అని స్వామివారు తన శిష్యురాలికి ఆనాడే స్పష్టంగా చెప్పారు. ఇక మనం 120 పేజీలోకి వెళ్తే ఇక్కడ మొదటి లైన్లోనే సమాజంలో పెరగబోయే అశాంతి గురించి స్వామివారు ఎంత స్పష్టంగా రాశారో చూడండి. మనుషుల జీవన విధానం ఎలా మారుతుందంటే శారీరక కష్టాన్ని పక్కన పెట్టి కేవలం ఎక్కువ ఆహార విలాసాలకు, ఎక్కువ నిద్రకు అలవాటు పడతారు. మనసులో ప్రశాంతత లోపించడం వల్ల ఒక చోట స్థిరంగా ఉండలేక నిరంతరం ఒక తెలియని మానసిక ఆందోళనతో, అశాంతితో తిరుగుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో ఎంతో ప్రశాంతంగా, సాధు స్వభావంతో ఉండి శాంత గుణము గల వ్యక్తులు సైతం కాల ప్రభావం వల్ల తమ నియంత్రణను కోల్పోయి తీవ్రమైన ఆవేశానికి, కోపానికి గురవుతారని ఇక్కడ వివరించబడింది. మనుషులలో మానసిక ప్రశాంతతకు గురవ్వడం గురించి స్వామివారు ఆనాడే ఎంత పక్కాగా చెప్పారో గమనించండి. ఇక సమాజంలోని వివిధ వర్గాల బాధ్యతలు ఏ విధంగా తప్పుతాయో స్వామివారు తర్వాతి లైన్లలో చాలా వివరంగా రాశారు. నీచులు అధికులగుదురు, అధికులు ఎందుకు కోరగా కుందురు. విప్రులు తమ తమ ధర్మంబులు విడిచి మనిషికొక్కొక్క మతమై నీచులను ఆశ్రయించి సత్కర్మరహితులై చేసిపోదురు. రాజులు తమ రాజధర్మంబులను విడచి చోద్యవంతులై నీచ కార్యంబుల జొచ్చి దేశాల పాలగుదురు. ఈ వాక్యాల అర్థాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే సమాజంలో నైతిక విలువలు, మంచి ప్రవర్తన లేని వ్యక్తులు ఉన్నత స్థానాలకు, అధికారంలోకి చేరుకుంటారని, నిజంగా సమాజానికి మేలు చేయాల్సిన యోగ్యులు ఎందుకు కొరగకుండా వెనకబడిపోతారని స్వామివారు చెప్పారు. ధర్మ మార్గంలో ఉండి సమాజానికి సన్మార్గం చూపించాల్సిన వారు తమ బాధ్యతలను విస్మరించి స్వార్థానికి లోనవుతారు. పరిపాలకులు సైతం ప్రజా సంక్షేమ ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం
తప్పుడు మార్గాలను ఎంచుకొని తీవ్రమైన నష్టాలు తెస్తారని ఆనాడే లిఖించారు. దాని తర్వాత వాక్యంలో తమ తమ కులంబులు వదిలి అధర్మము చేత దుష్కర్ములైపోదురు, శుద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యము చేత దరిద్రులై చెడిపోదురు. ప్రతి జాతియు సంకరంబై పరస్పర వైరంబులు హెచ్చి మత కలహంబుల వలన నష్టపోవదురు. దుష్కర్మల వలన బహు విధంబులైన కష్టములుంది చెడిపోదురు అని రాశారు. అంటే పాతకాలపు నైతిక విలువలు, సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని, మనుషుల మధ్య పరస్పర అవగాహన లోపించి మతపరమైన, సామాజిక పరమైన తీవ్ర వైషమ్యాలు, అంతర్గత సంక్షోభాలు చుట్టుముడతాయని స్వామివారు ఇక్కడ హెచ్చరించారు. ఇక ఈ 120 పేజీ చివరి భాగంలో ప్రకృతిలో, వ్యవసాయంలో మరియు జంతువులలో రాబోయే మార్పులను ఎంత స్పష్టంగా రాశారో ఇక్కడ గమనించండి. పైర్లు కొంచెముగా ఫలించును, గోవులు కొంచెముగా పాలు పిండును, తండ్రి కొడుకులు తమలో తాము వలహించెరు, దేవ బ్రాహ్మణుల గురువులను దూషించెరు, వావి వరసలు దప్పి నడిచెదరు, ఒకరి సమ్మునొకరు అపహరించెను, తీవ్రమైన ఆరోగ్య సంక్షేమాలు ఏర్చును, అగ్ని భయంబులు అధికమయ్యెను, అడవి మృగంబులు గ్రామాలలో చేరిను, ఏనుగకు పంది పుట్టును, పందికి కోతి పుట్టును, పాపంబులు హెచ్చును అని రాశారు. అంటే భూమిలో సారం తగ్గిపోయి వ్యవసాయ దిగుబడులు దారుణంగా పడిపోతాయని, పశువుల నుండి లభించే పాడి సంపద క్షీణిస్తుందని స్వామివారు రాశారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన తండ్రి కొడుకుల బంధం, గురు శిష్యుల బంధం వంటి మానవీయ సంబంధాలు దెబ్బతింటాయని, సమాజంలో నైతిక ప్రవర్తన వస్తుందని పేర్కొన్నారు. పర్యావరణ మార్పుల వల్ల అడవులు అంతరించి అడవిలో ఉన్న జంతువులు ఆహారం కోసం జన నివాసాల్లోకి వచ్చేస్తాయని స్వామివారు రాశారు. మనం ఈ రోజుల్లో జంతువులు నగరాల్లోకి రావడం ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం. ఇక ఏనుగుకు పంది పుట్టడం, పందికి కోతి పుట్టడం అనే వింతల వెనుక భవిష్యత్తులో వచ్చే వాతావరణ కాలుష్యం లేదా ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్ల జీవులలో సహజ సిద్ధమైన ప్రవర్తన మారిపోయి వింత జీవులు జన్మిస్తాయని స్వామివారు ఆనాడే సంకేతాల రూపంలో ఇచ్చారు. ఈ 2 పేజీల చివరి భాగంలో మానవుల దురాశ గురించి చెప్తూ, వేశ్యాల వశీకరణము వల్ల, అంజనంబుల వల్లను ప్రజలు దురాశపడెదరు, భ్రమల చేతను ద్రవ్యంబులు కొల్లగొట్టి దరిద్రులై చెడిపోదురు, ఇంద్రజాల వేదంబు అని ఆగిపోయింది. సమాజంలో షార్ట్కట్స్ లేదా ఇతరులను మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనే దురాశ పెరిగి చివరికి అది మానవ వినాశనానికి దారితీస్తుందని స్వామివారు కాలజ్ఞానంలోని ఈ పేజీల సారాంశం మనకు తెలియజేస్తుంది. ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ప్రకృతిని గౌరవించడం, అడవి మృగాలు గ్రామాల్లోకి రావడం, పంటల దిగుబడి తగ్గడం అనేది పర్యావరణం దెబ్బతినడానికి సంకేతం. కాబట్టి మనం ప్రకృతిని కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే మానసిక ప్రశాంతత, ఓపిక తగ్గడం, కోపం పెరగడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుటుంబ సంబంధాలు, పెద్దలను, బంధాలను గౌరవించడం ద్వారానే సమాజంలో శాంతి నిలుస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ పవిత్ర గ్రంథంలోని 119 మరియు 120 పేజీలలో కలియుగంలో రాబోయే మార్పులను ఎంత స్పష్టంగా వివరించారో మనం చూసాం. ఈ విషయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన గీతానిత్య తెలుగు ఛానల్లో ఇలాంటి మరిన్ని ప్రామాణిక గ్రంథాల విశ్లేషణను మిస్ అవ్వకుండా చూడటానికి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రాబోయే వీడియోలలో మరికొన్ని అద్భుతమైన పేజీల విశ్లేషణలతో కలుద్దాం. ధన్యవాదాలు.